ఎకరాల భూమి ఇది. ఓకే, మొత్తం రెడ్ సాయిల్ ఇదంతా. ఇక్కడ సాయిల్ కనిపిస్తుంది కదా, ఇది మనకు కొంచెం హైట్లో ఉంటుంది ల్యాండ్. అక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ మొత్తం పొలాలు, అక్కడ కనిపిస్తుంది కదా అదేమో విలేజ్. మనకి జనగాం నుండి ఇక్కడికి 12 కిలోమీటర్లు ఉంటుంది సైడ్ వరకు. ఓకే, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వెంచర్ అవుతుంది. అది వెంచర్ అవుతుందేమో, అది ఇంకోటి వేరే వాళ్ళది వెంచర్. ఆ నుంచి మనకి ఎదురుగా అక్కడ పొలం కనిపిస్తుంది కదా, ఎలక్ట్రిక్ పోల్, అక్కడ ఏమో షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ విలేజ్ టు విలేజ్ రోడ్ అది. ఆ రోడ్ నుంచి ఈడికి ఒక 300 మీటర్స్ ఉంటుంది. మధ్యలో గీడ కెనాల్ కూడా పోతుంది, కెనాల్ ఫేసింగ్ కూడా వస్తుంది. ఇక్కడ వరి పొలం ఉంది దీని పక్కనే. విలేజ్ నుండి మనకి దగ్గర ఉంటుంది 1 కిలోమీటర్ ఉంటుంది. చుట్టూ మొత్తం కల్టివేషన్ ల్యాండ్. ఈ ఒక్క ల్యాండ్ కొంచెం హైట్ ఉంది, అటు రైట్ సైడ్ కూడా హైట్ ఉంటుంది. మన చెట్లు రాళ్ళు ఉంటాయి, గుండ్రాలుగా మనం సాఫ్ చేసుకోవాలి. ఇదంతా రెడ్ సాయిల్ అవుతుంది. పక్కన పొలం ఉంది కదా, ఇది కూడా ఒకప్పుడు అట్లే ఉండే సేమ్. ఇట్లా పొలం కనిపిస్తుంది కదా, ఆ పొలం కూడా ఒకప్పుడు అట్లే ఉండే సేమ్ ఇదే సైట్. మొత్తం వాళ్ళు క్లీన్ చేసుకొని మొత్తం వరి పొలం పెట్టుకున్నారు వాళ్ళు. ఇది ప్రాపర్టీ. ఇక్కడ మనకి చిన్న చిన్న రాళ్ళు, ఇక్కడ మధ్యలో ఒక దగ్గర పెద్ద రాయి ఉంది. ఇదంతా మనకి ల్యాండ్ అంతా సాఫ్ చేసుకోవాలి. ఓకే, మనకి జనగాం దగ్గరలో ఉంటుంది. నేషనల్ హైవే నుండి జస్ట్ మనకి 12 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి వరకు. జనగాం నుండి ఒక 13 అట్లా ఉంటుంది. డబుల్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ముందుకు పోతే మనకు డబుల్ రోడ్ వచ్చేస్తుంది. అక్కడ తాడి చెట్లు అవన్నీ అనిపిస్తున్నాయి కదా, మంచి హైట్లో ఉంటుంది. ల్యాండ్ కూడా సాఫ్ చేసుకుంటే సూపర్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది. ప్రాపర్టీ జనగాంకి దగ్గరలో ఉంటుంది. క్లియర్ టైటిల్, ఇదే ల్యాండ్.